गावो ममाग्रतो नित्यं गावः पृष्ठते वच गावो मेषाढ्यजे सर्वं गवां मध्ये वसाम्यहम् శ్రీమాత్రే నమః గోమాత్రే నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమికి విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణిమ అని చెప్పనే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క నందీశ్వరుడు స్వరూపమైనటువంటి సమస్త వృషభరాజములకు ఈ పౌర్ణమి సందర్భంగా పూజలు చేస్తారు. ఎందువల్లయ్యా అంటే ఈ పౌర్ణమి సందర్భంగా రైతులు పొలాల్లో దుక్కు దున్నడం మొదలుపెట్టే ముందు ఆ వృషభముల యొక్క కష్టాన్ని గుర్తించి ఆ ఎద్దులకు కానీ నందీశ్వరులకు కానీ గోశాలలో ఉండేటువంటి ఆంబోతులకు కానీ పూజ చేసి వాటి అనుగ్రహం పొంది వాటి తద్వారా సత్ఫలితాన్ని పొందడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈరోజు ఎవరి దగ్గర అయితే ఎద్దులు ఉన్నాయో ముఖ్యంగా, తర్వాత గోశాలల్లో ఉన్నటువంటి నందీశ్వరులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, లేదా మీరు ఏదైనా శివాలయంలోకి వెళ్ళి సాధారణమైనటువంటి భక్తులు శివాలయంలోకి వెళ్ళి ఆ నందీశ్వరుని వృషభ పూజ చేయడం ద్వారా సాక్షాత్తు ఆ నందీశ్వరుడు, అదేవిధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సత్ఫలితాలను కలుగజేస్తారు. ఖచ్చితంగా ఆ నందీశ్వరుడికి ఖచ్చితంగా ఈసారి ఏరువాక పౌర్ణమి నాడు వృషభ పూజ చేయండి. తద్వారా సత్ఫలితాన్ని పొందండి. మొలకెత్తినటువంటి శనగల్ని నివేదన చేయడం ద్వారా మీకు ఏదైనా జాతకంలో నవగ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రదాభ్యాం పరిపాలయందాన్యాయేన మార్గేణ మహీమహీషాః గుబ్రాహ్మణేభ్యः సుస్మృత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.